తీరుతున్న దాహం వేస్తున్న దారంత రక్తమైన ఆగలేదు ఎందుకు గాయం బాధిస్తున్న గమ్యం నేనంటూ గుండె నిండ నా పైన ఇంత ప్రేమ ఎందుకు కరుణ చూపే నీకు కఠోర శ్రమ ఇప్పుడు కలిగింది నా వలనే కాదనలేను రమ్యమైన నీ మోముపై రవ్వంత జాలి లేక పిడిగుద్దులు గుద్దిన పాపిని నేను కనబడుతున్నది నీ త్యాగం ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం ఎంతో ఆశగా చేసుకున్నావు నన్ను అంతే అలుసుగా తీసివేసినాను నిన్ను నీ కంటి పాపలా చూసుకున్నావు నన్ను నీ కన్నీటికి కారణం నేను అందని ఆకాశమందు అందాల రాజువు అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చితివా అందని ఆకాశమందు అందాల రాజువు అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చితివా కనబడుతున్నది నీ త్యాగం ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం ఎన్నో మారులు క్షమించినావు నన్ను మారని నా బ్రతుకు సిలువ వేసింది నిన్ను ఎంతో ఓర్పుతో సహించినావు నన్ను ఈ లోక ఆశలతోనే మరచితి నిన్ను నరకపు కూపములోనే వేదన పడలేనని దేవాని వేనరుడై బలియాగమైతివా నరకపు కూపములో నే వేదన పడలేనని
దేవా నీవే నరుడై బలియాగమైతివా యేసయ్యా వినబడుతున్నది నీ ప్రేమ నినాదం విడువను ఎడబాయనన్న చిరకాల వాగ్దానం వినబడుతున్నది నీ ప్రేమ నినాదం విడువను ఎడబాయనన్న చిరకాల వాగ్దానం విశ్వాసులు ఇక్కడ చేరినటువంటి వారందరికీ ప్రభు పేరు వందనాలు పలుకుతూ నిన్న రాత్రి మరణించినటువంటి మన జీవిత గురువులు రెవరెండ్ ఫాదర్ చట్టగుంట అన్నయ్య గారి తుది ప్రయాణంలో మనందరం ఆయన భౌతిక దేహాన్ని దేవాలయంలో ఉంచి ఆయన ప్రభువుకు అప్పగిస్తున్నటువంటి సమయంలో వారి జీవిత ప్రస్థానాన్ని సరిపూర్తి చేసుకున్నాం. రెవరెండ్ ఫాదర్ చట్టగుంట అన్నయ్య గారు కృష్ణా జిల్లా మానుకొండ గ్రామంలో శ్రీ చిత్తకుంట యేసునందనం భాగ్యవర పుణ్య దంపతులకు ఏప్రిల్ 1, 1947 సంవత్సరంలో జన్మించారు. వీరు తమ విద్యాభ్యాసాన్ని ముగించుకొని 1975 మార్చి 4వ తారీఖున గురు పట్టాభిషేకాన్ని పొందారు. 1977 నుంచి 1983 వరకు సెయింట్ తెరీసా ప్రథమ విచారణ గురువుగా, పెదపాడు విచారణ గురువుగా 1984 నుంచి 87 వరకు, ఖమ్మం మేత్రాసనంలో బుడిదంపాడు విచారణ గురువుగా 1988 నుంచి 92 వరకు, మరలా ఏలూరు మేత్రాసనంలో పందిరిపాడు విచారణ గురువుగా 1993 నుంచి 1994
శాంతినగర్ విచారణ గురువుగా 2000 సంవత్సరం నుంచి 2005వ సంవత్సరం వరకు, అదే జిల్లాలో ఉప్పిడి విచారణ గురువుగా 2005 నుంచి 2015 వరకు, అదే జిల్లాలో చంద్రపల్లి విచారణ గురువుగా 2015 నుంచి 2021వ సంవత్సరం వరకు పనిచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్తిలి విచారణ గురువుగా 2021 నుంచి 2023 వరకు వారు పనిచేసి విశ్రాంతి తీసుకోదలిచి నేత్రానందంతో ఏలూరులో ఉన్నటువంటి పీఠాధిపతుల గృహం వెనుక ఉన్న విఆర్ని హోంలో 2023లో విశ్రాంతి గురువుగా చేరడం జరిగింది. ఆనాటి నుంచి విఆర్ని హోంలో ఉన్నటువంటి సిస్టర్స్ వారిని ఎన్నో విధాలుగా ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు లేకుండా వారిని అనేక విధాలుగా సేవలు అందించి ఆరోగ్యవంతంగా చూశారు. అయితే కొన్ని రోజుల క్రితం వారికి ఉన్నటువంటి వృద్ధాప్య లేదా వయసు పైబడిన నిత్యం వచ్చినటువంటి అనారోగ్యం వలన గురించి కూర్చొని మెమోరియల్ హాస్పిటల్ ఊరిలో వారు చేరడం, మరలా బాగా ఇంటికి వచ్చి 2 రోజుల క్రితం మరలా బాగోకపోవడం వల్ల అదే హాస్పిటల్ జాయిన్ చేయగా గత రాత్రి 10:30 గంటలకు వారు తుది శ్వాసను ముగించారు. ఈ సందర్భంలో ఏలూరు పీఠం చాలా చింతిస్తూ ఉన్నది. ఈ సందర్భంలో మానుకొండ నుంచి రెవరెండ్ ఫాదర్ చంద్రగుంట ఎల్లయ్య గారి యొక్క బంధువులు, వారి సోదరిమణులు, వారి సోదరుల బిడ్డలు చాలా మంది వచ్చున్నారు. వారందరికీ నేత్రాసనం తరఫున నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను. 5 సోదరులు, 2 సోదరిమణుల కుటుంబంలో పెద్దవాడిగా జన్మించినటువంటి వీరి శిష్యుడు ఫాదర్ చంద్రగుంట గారి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతి ప్రసాదించాలని ఏలూరు పీఠం తరఫున, ముఖ్యంగా మన పీఠాధిపతులు తరఫున ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజకి ఆహ్వానిస్తారు. అందరం లేచిపోవాలా? మన బంధువులు ఆత్మవర్గం పొందేలాగా మౌనంగా కాసిన ప్రార్థనలు మౌనంగా పుత్ర పవిత్రాత్మ నామమునా నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, మీ అందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. 1947లో మొదలైన ప్రస్థానం 11వ తారీఖు 10:30 గంటలకు 2024వ సంవత్సరంలో ముగిసింది. ఈ ముగిసినటువంటి ఈ జీవనయానం క్రీస్తుతో, ఆయన దూతలతో మళ్ళీ మొదలవుతుంది. అదే క్రైస్తవుడిగా మన నమ్మకం. నీ విశ్వాసం నిన్ను మోసపుచ్చదు, సిగ్గుపరచదు. ప్రేమను దేవులారా, గురువు ఆయన ఉన్నటువంటి లక్షణాల్లో 2 ముఖ్యమైనవి. ఒకటి, ప్రభు వాక్కు ప్రజలకు బోధించడం, ప్రభు వాక్కుతో వారిని బలపరచడం, ప్రభు వాక్కులో జీవించడం, నేర్పించడమే గురువు ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం. ఇక రెండవది, తల్లికి సంబంధించినటువంటి
ప్రసాదాన్ని పరిపూర్ణంగా ఆకలింపు చేసుకొని ఆత్మల రక్షకుడుగా, దేవునికి ప్రజలకి మధ్య వారధిగా జ్ఞాన స్నానాలు, దివ్య సప్రసాదాలు ఇస్తూ వివాహ సాంగాన్ని జరిపిస్తూ అనారోగ్యస్తులకి స్వస్థపరిచే తైలంతో అభినందన చేస్తూ ఇలా నానా రకాలుగా ప్రజల్ని ప్రభు దగ్గరికి చేర్చే గొప్ప సాధనం, శక్తి గురు. 49 వసంతాల ప్రయాణంలో దేవుని ప్రజలతో, దేవుని ప్రజలపై తన జీవితాన్ని అర్పించి ముగిస్తున్న మన ప్రియ చింతకుడు అన్నయ్య గారు అభినందనలు, దేవునికి అర్హులు. 9వ తారీఖున ఈ నెల నన్ను కలిశారు. ఆయనతో ప్రార్థనలో మాట్లాడిన తర్వాత అందుకలా ఈ 6 నెలల్లోనే 2 తమ్ముడు పోయారు అని చెప్పి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ధైర్యం తెచ్చుకో అని నేను ఆయన ఆశీర్వదించాను. ఆయన తిరిగి ఆయన చేయి అందరూ ప్రార్థించారు. ఇవన్నీ కలకోసం చూస్తూ ఉంటే ఆయన నిజంగా దేవుని ప్రేరణ ఆయన జరుగుతూ ఉంటుంది అని మనం చెప్పాలి. మా రికర్షన్ జరిగినప్పుడు కూడా గురువులకైతే గారు మంచి పాపం చేశారు, నిండు పూజలో పాల్గొన్నారు. ఆ సాయంకాలం నుండి కాస్త సిక్కుతూ వచ్చారు. ఆయన తెలుసు కూడా ఈ సూచనలు ఉన్నాయి. కానీ పౌలు గారు కదా 5% మనము పరలోక పౌరులలో యోహాను సువార్త 12వ గోధుమ గింజ భూమిలో పడిన సంసారం. ఎందుకు 3వ అధ్యాయంలో ఆయన దివ్యమైన శరీరాన్ని కలిగిస్తాడు. సో దివ్యముగా ఆ క్రీస్తు శరీరాన్ని కలిగించమని, ఆయన పాపాలను కలిగించమని, మన పాపాలను కూడా కలిగించమని మరొకసారి జీవితంలో నుంచి ఆయన చెంతన క్షమను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని శక్తి సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపం మన్నించి మన నిత్య జీవమును చేస్తుగాక. ఓ ప్రభువా, మీ సేవకులు యాజకులైన వారు ఇన్నయ్య గారు భూలోకంలో జీవించుండగా మీకు దివ్యబడిన సమర్పించి యోగ్యతను మీరు అతనికి దయచేస్తారు. అతని కృషికి ఇప్పుడు నీవు ఆనందించి వాటకు అంతరింపు మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించి మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అంతటా ప్రభువు నాతో, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయుల అందరికీ చిహ్నముగా ఉన్నవి. వారు మేము అస్థికల వలె ఎండిపోతుంది, మా ఆశ విఫలమైనది, మేము మృతులతో సమానమైనవి
కనుక నీవు ఇశ్రాయేలులకు ఇట్లు చెప్పుము, యాల ప్రభువు ఇట్లు నమ్ముచున్నాడు, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును, మిమ్ము మరలా ఇశ్రాయేలు దేశములకు తోడ్కొని వద్దును. నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపినప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లుగా చేయుదును, మీరు మీ దేశంలో వసించినట్లు చేయుదురు. అప్పుడు ప్రభువునైన నేను మాట ఇచ్చి చెప్పినట్లే చేతుని అని గ్రహింతురు. ఇది ప్రభువునైన నా వాక్కు, ఇది ప్రభువు వాక్కు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. కనుక ఒక మనిషి ద్వారా పాపము ఈ లోకమునకు ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణం వచ్చింది. దాని ఫలితముగా మానవ జాతి అంతటికి మరణము ప్రాప్తించింది. ఏవైనా మానవులందరూ పాపం కట్టుకొని ధర్మశాస్త్రము వసనపడుటకు పూర్వమే ఈ లోకమున పాపము ఉండేది. కానీ ధర్మశాస్త్రము లేకపోవచ్చే అది పాపముగా పరిగణింపబడలేదు. కానీ ఆదాము కాలం నుండి మోషే కాలం వరకు మరణము మానవులందరినీ పాలించింది. ఆదాము చేసిన అతిక్రమం వలన అతని వలె పాపము చేయని వారిపై సహితము మృత్యువు తన ప్రభావమును చూపింది. రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమాయను. ఇది ప్రభువు వాక్కు. Me
శుభవార్త యోహాను శుభవార్త 19వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్య మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండేది. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనేది. తరువాత శిష్యులతో, ఇదిగో నీ తల్లి అనేది. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియములు సహోదరులారా, ప్రియమైన కర్మగారు, క్రైస్తవ విశ్వాసులారా, ప్రప్రథమంగా మన ప్రియతమ పీఠాధిపతులు జయరామగౌడ గారి తరఫున, గురువుల తరఫున, మానకొండ గ్రామస్తులకు, మరి ముఖ్యంగా చింతకుంట కుటుంబులకు ఆ అశ్రుతాంజలిని అర్పిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా అన్నను కోల్పోయామని ఆవేదనలో ఉన్న ఇద్దరు చెల్లెళ్లకు ఆ పీఠాధిపతుల తరఫున ప్రగాఢ సంతాపం. రెవరెండ్ ఫాదర్ చింతకుంట ఎన్నయ్య గారు నిన్న రాత్రి స్వర్గస్థులైన వార్త వినగానే విశాఖపూర్లో ఉన్న మా ప్రీతమ పీఠాధిపతులు, అదేవిధంగా ఎన్నయ్య ఫాదర్ గారు ఉన్నటువంటి వ్యాధికుల వారి సహచర గురు బృందం, అమ్మగారు అందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి లోనైనారు. ఎందుకనగా మొన్నటి వరకు అందరితో నడుస్తూ, పూజిస్తూ, ప్రార్థిస్తూ ఉన్న ఈ గురువు ఈనాడు ఈ శవపీఠికలో ఉండటం చాలా బాధ అనిపిస్తుంది. కానీ జీవిస్తున్న మనందరి జీవితంలో ఇది అపురూప గడియ. అందరికీ తప్పదు, నాడో నేడో రేపో. కానీ ఈరోజు మన ప్రీతముడు విన్నయ్య గారికి ఇది సంభవించింది. మన ప్రీతం పీఠాధిపతుల మాటలు విన్నట్టుగా తండ్రి అయిన దేవుడు 75 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని మన ప్రీతమ గురువులకు అనుగ్రహించారు. వాటిలో చివరి 49 సంవత్సరాల జీవితంలో యేసుక్రీస్తుని యాజకత్వంలో పాలు పంచుకున్న అమృత వత్సరాలు దాదాపు 10 విచారణలో ప్రభు సేవను చేసిన అలుపెరవని గురువు విన్నయ్య స్వామి. ఏలూరు పీఠం ముఖ్యంగా అటు ఏలూరు పీఠంలోను, తర్వాత తల్లి పీఠం మాత్రం విజయవాడలో ఆరంభ రోజుల్లో, ఖమ్మం పీఠంలో ఈ విధంగా అనేక సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఆ యొక్క విచారణకులుగా విశేష సేవలు అందించారు. ముఖ్యంగా దేవుడు ఆయన అనుగ్రహించిన మృదు మధుర గాత్రముతో అటు గురువులకు, మఠవాసులకు, క్రైస్తవులకు విన్నయ్య ఫాదర్ గారు చూపించిన మార్గం ఎంతో అభినందనీయమైనది. మరణాన్ని అందరూ ఒక చేదు అనుభవంగా భావిస్తారు. కారణం మరణం మానవుల్ని ఇతరులని వేరు చేస్తుంది.
ప్రతి ఒక్కరు ఎల్లకాలం జీవించాలని తాపత్రయపడతారు. మరణ రహస్యాన్ని, మర్మాన్ని మేధాశక్తితో కాకుండా విశ్వాస దృష్టితో అర్థం చేసుకుంటే అర్థమవుతుందని మనందరికీ తెలుసు ప్రియులారా. అయితే ఒకసారి మనం ఇలాంటి సన్నివేశంలో జ్ఞప్తికి చేసుకుంటాం. ప్రియులారా, జీవితము కొరం జీవించడం భాగ్యం, సర్వ భాగ్యాలకు నిలయం భగవంతుడే. అనగా జీవిత ఆరంభం భగవంతుని నుండి. ఇకపోతే ఇక్కడ క్రైస్తవ జీవితంలో నిగూఢ అర్థాన్ని స్పష్టం చేస్తుంది. జీవితంలో క్రైస్తవులు అర్థం చేసుకోవడానికి విశ్వాసపు నేత్రాలతో మరి శ్రీ సభ బోధనని క్షుణ్ణంగా నేర్చుకోవాలి, ఆచరించాలి, ఆశీర్వాదాన్ని పొందాలి. జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం ఇలా చదువుతాం. మృత్యువును దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చనిపోవడం చూసి అతడు సంతసించడు. అయితే ఎప్పుడు ఎలా ఈ మరణం సంభవించింది, దీని ప్రతిఫలం మనకు తెలుసు. ఆది దంపతులు ఆజ్ఞ మీరినప్పుడు ఆది దేవుడు శాపానికి గురి అయి అది పాపం కట్టుకున్నప్పుడు ఆది కాండం 3వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. నీవు మట్టి నుండి పుట్టిన మట్టిలోనే కలిసిపోతావు అనేది. పండితుడైనా పరమ మూర్ఖుడైనా బలవంతుడైనా బోధకుడైనా బలహీనుడైనా ధనవంతుడైనా దరిద్రుడైనా అందరూ మరణం ముందు సమానులే. ఉపదేశం ఇంకా చాలా స్పష్టంగా అంటాడు 12వ అధ్యాయం 7వ వచనంలో, నరుని దేవి ఏ మట్టి నుండి వచ్చిందో ఆ మట్టిలోకి తిరిగిపోవును, అతని ప్రాణం మొట్టమొదటి దానిని దయచేసిన దేవుని చేరుతుంది. ఏ దేవుని వచ్చిందో ఆ దేవుని చేరుతుంది. అయితే ఈ గురువు అనేక మందికి విశ్వాస బోధన బోధించాడు, విశ్వాస మార్గంలో నడిపించాడు, విశ్వాసంలో నడిచాడు. అయితే ఈ బోధన కూడా ఇదే స్థానంలో నడుస్తున్నాడు, నడవాలి. జీవన మరణాలు నిత్య సత్యాలు మనందరికి తెలుసు. అందరూ స్వర్గాన్ని చేరాలని తాపత్రయపెడతాం ప్రియులారా. అయితే మరణించడానికి అందరూ వెనుకంజ వేస్తారు. ఈ లోకంలో మనుష్యులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేక విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడతాడు. అయినప్పటికీ కొన్ని విషయాలు దేవుని చేతుల్లో ఉన్నాయని మర్చిపోతాడు. సృష్టి అంతా దేవుడు ఎలా సృష్టించాడో మరో క్షణంలో ఏమి జరుగుతుందో అది ఆయనకి తెలుసు. మరణాన్ని తప్పించుకోగలమా అనే విషయాలని గోప్యంగా ఉంచడమే కాకుండా మరణం అనే మర్మాన్ని దేవుడు వివరిస్తాడు. మనం ఇక్కడే ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తుంది, అది మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఇంగ్లీష్ ఒక ఆయన ఇలా రాశాడు. Somebody said that there was this tombstone in a cemetery that reads, "Take heed, my friend, in passing by. As you are now, so once was I. As I am now, you soon will be. Prepare for death and follow me." ఈ రోజు నాకు జరిగింది రేపు నీకు కూడా వస్తా, దానికి సిద్ధపడు అనే సందేశాన్ని అక్కడ లిఖించబడింది. Also, dear friends, the church teaches us that the souls of the just who left this world with the traces of venial sin remain for a time in the expiation called purgatory. అయితే ఈ మరణం తర్వాత జరిగే పరిణామాన్ని గుర్తు చేసుకుంటే మరణం నుంచి భయపడనవసరం లేదు, భయం నుంచి బాధపడనవసరం లేదు, మనం వేరు చేస్తారని కూడా అనుమానం కూడా పడనవసరం లేదు ప్రియులారా. అదే విషయాన్ని ఈనాటి పాఠాల్లో మనం విన్నాం. ముఖ్యంగా మన ఎన్ఐ ఫాదర్ గారి జీవితంలో కూడా అదే జరిగింది. ముఖ్య మన పీఠాధిపతులు చెప్పారు, ప్రతి ఒక్క వ్యక్తి గురువు ఈ యొక్క వాక్యాన్ని పఠించడం ప్రకటించడం ఒక ఎత్తు, స్త్రీ సభ చట్టాలని స్త్రీ సభ బోధని జీవించడం బోధించడం గురువుల యొక్క చక్కగా ఉపోద్ఘాతంలో చెప్పారు. మన ఫాదర్ గారిని అనేవారు, అది 20-30 సంవత్సరాల ముందు ఆయన ఏలూరు ఘంటసాల అనగా అలాంటి గాత్రాన్ని స్వరాన్ని తండ్రి దేవుడు ఆయనకి అనుగ్రహించాడు గారు. ఇంకా ఆయన సేవలు ఆ రోజు నేను ట్రైబల్ మిషనరీని అనే చెప్పుకునేవాడు చక్కగా ఆయన. ఇంకా మన జయరావు పీఠాధిపతులు వారికి సన్నివేశ సంబంధాలు చాలా చక్కవి. బాగోలేదు ఫాదర్ కామ్ విల్ గో సీ అన్నారు. ఒకరోజు వెళ్ళగానే చూసి మాతో లేచి ఆయన మంచి మీద అక్కడ పడుకున్న లేచి నేను గుళ్ళోకి వెళ్తే బిషప్ గారితో పాటు చేయబడి గుళ్ళోకి వచ్చాడు. అనగా అధికారులతో ఉన్నటువంటి ఆయన యొక్క పద్ధతి మనసు
మనస్సు మనకు అర్థమవుతుంది. యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మించాలని, మీ పాప జీవితం నిలనాడాలని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. అయితే తండ్రి దేవుడి యొక్క ఆజ్ఞను చూపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ ఎండిన ఎముకల్లో జీవం ఉందా? నిర్జీవానికి గుర్తుగా ఉన్న ఈ అస్థికలలో జీవింపగలవా అని అడిగితే, సువిశేషంలో ఉన్న అక్కడ శిలువ సందేశం, ఆ శిలువ సందేశం, శిలువ ప్రతి గురు జీవితంలో కూడా, మీ క్రైస్తవ జీవితంలో కూడా ఈ శిలువ సందేశాన్ని స్మరించుకోవాలి, గుర్తించుకోవాలి, అవగాహన చేసుకోవాలి, ఆచరించాలి, అనుసరించాలి. అది అందుకని ఈ రోజు యొక్క చిన్నపాటి సుశేషాన్ని తీసుకున్న ఆ శిలువ కింద మగ్దల మరియ ఉంది. మగ్దల మరియ జీవితం మరియలోనే ఉంది. అందరూ ఉన్నా కానీ మగ్దల మరియ క్రీస్తు అనుభవం వేరు. ఆమె క్రీస్తుని ఎప్పుడు నడ్డి పెట్టుకు ఉండాలని జీవిస్తుంది. దైవానుభూతిని పొందింది. సమాధిలో మనకు కనిపించిన సమాధి దగ్గరికి వెళ్ళింది. ప్రభువును కనుగొంది. ప్రభు తెలియకుండా ప్రభు ఎవరో ఎత్తుకు వెళ్ళిపోయారని ఆవేదన పడింది. అనగా ఆ ప్రభు సందేశాన్ని, శిలువ సందేశాన్ని అక్షరాలుగా, అంచెలంచెలుగా అర్థం చేసిన గొప్ప మహనీయురాలి. అందుకని ఆ సువిశేషంలో విన్నాం ఈరోజు. అదేవిధంగా మన ప్రీతం గురుకుడు ఆ శిలువ సందేశాన్ని మరి ముఖ్యంగా దాన్ని అర్థం చేసుకుని జీవించుకుని ఇతరులకి బోధించడం ప్రయత్నం చేశారు. బట్ ఫర్ దోస్ హు లవ్, ఇట్ ఇస్ ఎ ప్యాసేజ్ ఆఫ్ ఫుల్నెస్ ఆఫ్ లవ్. ప్రేమ పరిపక్వం జీవితంలో ఈ మరణం ద్వారా సంభవిస్తుందని చెప్తాడు. దట్ ఇస్ ఎ కెపాసిటీ ఫర్ ద హోప్లెస్. ఫర్ దోస్ హు హోప్, ఇట్ ఇస్ ఎ ఎంట్రీ టు ద స్ప్రింగ్ ఆఫ్ హోప్. సజీవులమైన జలం అక్కడ జీవనంలో ప్రవేశించడానికి మరణం మనకి దారి చూపిస్తుంది. తరగతిలో మాది గోగుంట గ్రామం, కానీ మా గ్రామం నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చి ఆయన పెదపడ ఒక గాలి అద్దెకి తీసుకుని అక్కడ పెట్టి చదివించి 10వ తరగతి పాస్ అయ్యే అదృష్టాన్ని పొందాము. ఇద్దరు అమ్మగారు, ముగ్గురు చక్కగా కాపురం చేసుకుంటున్నారని ఆమె ఒక చక్కటి సాక్ష్యాన్ని మన ప్రీతమ గురించి చెప్తుంది. ప్రియులారా, ఈ స్వామి ఎంతో మంది భక్తిసారితో వివాహాలు చేశాడు, భూస్థాపితాలు చేశాడు. ఈ రోజు ఈ విధంగా ఈ సేవపేటలో చూస్తున్న మనము కూడా ఆ గురువు ద్వారా పొందిన సేవను దేవుని స్తుతిద్దాం. మై డియర్ బ్రదర్, ప్లీజ్, ఇట్ ఇస్ ఆల్సో ఫర్ us, ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్ ఫర్ us. however you walk, finally we surrender to the Lord. అందుకనే పూజలో చిన్న ప్రార్థన చేస్తాం. దేవా, నీ విశ్వాసం మరణం మార్చున్నదే కానీ నాశనం అవ్వటం లేదు. యెహోవా నిత్య నివాసం సిద్ధమైనప్పుడు పరలోకపు నిత్య నివాసం పొందగలుగుతున్నాం. అదే నివాసాన్ని పొందడానికి మన స్వామి వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా మన ప్రార్థనలో ప్రభు తప్పనిసరిగా ఆయనకి మోక్ష బహుమానం ఇస్తారని అనే విశ్వాసాన్ని మరొకసారి పునరుద్ధరించుకుందాం.
దైవ నేనును మీరును కల్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పెట్టిన సర్వేష్టికి ప్రీతికరమైనట్లుగా ప్రార్థించండి. సర్వశక్తి గల దేవ, పవిత్రమైన ఈ పరమహస్తం ద్వారా మీకు విశ్వాసపాత్రమైన సేవలు అందించిన మీ సేవకుడు యాజకులైన చిత్తకుండ నిలయకు మీ దివ్య ముఖాలను స్పష్టంగా దర్శించు భాగ్యమును ప్రసాదించు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మా దోషుల ద్వారా మేము నశించిపోతున్నాం. మా పాప ఫలితంగా మరణిస్తున్నాం. అయినను మీ కరుణా అనుగ్రహాల ద్వారా క్రీస్తు విజయం ద్వారా రక్షణను పొందుతున్నాం. తద్వారా అతనితో పాటు మరలా సజీవమవుతున్నాం. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమే మీ వైభవములను స్తుతించుట మీరు నిజముగా సర్వ పవిత్రతకు ఊటయుడే కనుక మీ పవిత్రాత్మ
ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాట్లాడుతున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడు యేసుక్రీస్తు శరీర రక్తములు పగులుగా. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమను కృతజ్ఞత వందనం చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు మరలా మీ కృతజ్ఞత వందనం స్తుతించి శిష్యులకు మేము
నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతో ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతలైన మరియమాతతో ధన్యులైన నీ అపోస్తులతో వేద సాక్షులతో పునీత ధ్వజప్ప గారితో సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్నితో సఖ్యపరచి ఇవ్వని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమానిస్తున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీసభలు నీ సేవకులను మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పొలమేర జయరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకోను. ఈ దినము నీవు ఈ లోకము నుండి పిలుచుకున్న రెవరెండ్ ఫాదర్ నిర్ణయం నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకును. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థుడైనడు. అతని ఉత్థాన మహిమలో పాల్గొనగా చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వెళ్ళిన వారందరినీ దయతో ఈ రాజ్యంలో చేర్చుకును. మేము అతనిచే నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందం పొందుదునుగా. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయించున్నాము. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, అన్ని కీడు నుండి మా రక్షకుడు, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదం. మీ దయానుగ్రహణ మీ పాపని ముక్తులమై అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మీ మోక్షణంలో మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుదుము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములన్నీ పక్క మీ శ్రీసభ విశ్వాసం వీక్షించి మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమనకు యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండుగాక. ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకుంటూ
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, నా పేరు ఫాదర్ సురేష్ చింతగుంట.
నేను ఎన్ఐ ఫాదర్ గారు వాళ్ళ తమ్ముడు కొడుకుని. గత 13 సంవత్సరాలుగా ఐర్లాండ్ దేశంలో బామంట్ హాస్పిటల్ అనే పెద్ద హాస్పిటల్లో రోగులకి పరిచర్య చేస్తున్నాను యాజ్ హెడ్ చాప్లెన్. మనందరికీ కూడా ఇదొక బాధాకరమైన దినం. ఈ యొక్క బాధాకరమైన దినంలో క్రీస్తు మాటలను మనం గుర్తు తెచ్చుకుందాం. క్రీస్తు అంటారు, నేనే పునరుత్థానమును జీవమునని, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. ఇదే వాక్యాన్ని కొన్ని వందల వేల సంవత్సరాలు అనే ఫాదర్ గారు ప్రసంగించుంటారు. విశ్వాసంతో ఆ వాక్యం మీద బోధించుంటారు ప్రజలకి. అదే భగవంతుడి వాక్యాన్ని ఈరోజు ఆయన మీదే ఉపయోగించాల్సి వస్తుంది. ఇది చాలా బాధాకరం, దుఃఖకరం. మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు తండ్రి గారికి, విజయవాడ మేత్రాసన, ఏలూరు మేత్రాసన మరియు ఖమ్మం మేత్రాసన గురువులందరికీ, కన్యాస్త్రీలకు, మా కుటుంబ సభ్యులందరికీ, మా శ్రేయోభిలాషులకి నా యొక్క కృతజ్ఞతలు, వందనాలు. ఈ యొక్క దుఃఖాకరములో మాతో పాటు ఉంటున్నందుకు. ఇదే సంవత్సరం 2024 ఫిబ్రవరి 11వ తారీఖున మా బాబాయ్ గారు అనేస్పాదం గారు చనిపోయారు. ఆయన కుటుంబానికి, అందరి కుటుంబాలకి ఎంతో దుఃఖకరం. అతి తక్కువ సమయంలోనే ఇదే సంవత్సరం జూన్ 19వ తారీఖున నేను నా తండ్రిని పోగొట్టుకున్నాను, చింతకొండ జోజయ్య గారు. ఈ 2 దుఃఖాలను మేము దిగమింగుకునే సమయంలోనే పెదనాన్నగారు ఎన్ఐ ఫాదర్ గారు చనిపోవటం జరిగింది. We all are filled with shock. ఈ దుఃఖాన్ని కానీ షాక్ని కానీ కోలుకోవటానికి సమయం పట్టుద్ది మాకు. కొన్ని మాటలు నేను ఎన్ఐ ఫాదర్ గారి గురించి మాట్లాడతాను. ఎన్ఐ ఫాదర్ గారు అసలు పేరు ప్రసాదరావు గారు. కానీ ఆ పేరంటే మనకెవరికి తెలియదు కూడా. ఎన్ఐ ఫాదర్ గారు అంటేనే మన అందరికి పరిచయం. ఎన్ఐ ఫాదర్ గారు ఉక్కు మనిషి, నిరంతరం సువార్త బోధకుడు. నేను అంటూ ఉంటాను పెదనాన్నతో, నిరంతర సువార్థికుడు, పేదల పక్షపాతి అయిన ఇటువంటి మనిషి మళ్ళీ రాడు. విజయవాడ మేత్రాసనంలో కొంతకాలం పనిచేశారు. అదే మేత్రాసనంలో గురుపట్టం పొందారు 49 సంవత్సరాల క్రితం. ఖమ్మం మేత్రాసనంలో కొంతకాలం పనిచేశారు. కానీ ఎక్కువ కాలం ఆయన ఏలూరు మేత్రాసనంలో పనిచేశారు. ఆయన జీవితంలో ఒక మోటో ఉండేది, ప్రీచ్ ద గాస్పెల్ అండ్ హీల్ ద సిక్ అని. సువార్తను బోధించు, రోగులకు స్వస్థతను అనుగ్రహించని. ఆయన ఆ వాక్యాన్ని తూచా తప్పక గురుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ముగింపు సమయం వరకు కూడా అది పాటించాడు. సువార్తను బోధించాడు, రోగులకి స్వస్థతను అనుగ్రహించాడు భగవంతుడి ద్వారా. అడవులనుకోకుండా, గుట్టలనుకోకుండా, రాళ్ళనుకోకుండా, రప్పలనుకోకుండా, సుఖాలకి పోకుండా ఎక్కువ కాలం నిరంతరం కూడా సువార్థికుడిగానే ఆయన మెలిగాడు. ఈ మహామనిషి 1975 ఏప్రిల్ 4వ తారీఖున గురువుగా అభిషేకించబడ్డారు. మే 2వ తారీఖున నా తల్లిదండ్రుల వివాహం జరిపారు. అదే సంవత్సరం 1975. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మా నాన్నగారులకు పెళ్లి తర్వాత ఎన్ని పెళ్ళిళ్ళు ఆయన చేసి ఉంటారు ఆయన జీవితంలోని, ఎన్ని వివాహాలు ఆయన దీవించుంటారు, ఆస్వాదించుంటారు. ఎంతమంది పిల్లలకి బాప్తీసం ఇచ్చుంటారు, ఎన్ని వేల కిలోమీటర్లు ఆయన నడుచుంటారు ఈ ప్రాంతంలో. ఆయన ఎంతమంది ఆత్మలకి రక్షణ తీసుకొచ్చుంటారు. అనేకమైన పనులు ఆయన గాత్రంతో ఎంతమందికి
ఆనందాన్ని ఇచ్చుంటారు. ఒక వినయ్ ఫాదర్ గారు ఒక మహా మనిషి, గొప్ప వక్త. ఇన్ని గొప్ప మనుషులు గొప్ప పనులు చేసిన ఈ మహామనిషి వినయ్ ఫాదర్ గారు ఆయనే చేశాడంటే ఆయన చేసి ఉండేవాడు కాదు. అది భగవంతుడి దయ. భగవంతుడు ఆయన ఆయన ఈ చోసన్ హిమ్. భగవంతుడు ఆయన చేసుకున్నాడు. భగవంతుడు ఆయన నడిపించాడు. భగవంతుడు అనేకమైన గురువులు బిషప్ల సహాయంతో ఆయన ఇన్ని కార్యక్రమాలు ఆయన జీవితంలో చేశాడు. ఈ యొక్క సందర్భంలో ముఖ్యంగా నాకు పరిచయం లేదు పర్సనల్గా. I want to express my sincere gratitude to తండ్రి గారికి, జయరావు తండ్రి గారికి, పెదనాన్న గారిని ఆదరించినందుకు, చూసినందుకు, ఆయనకి ప్రత్యేకమైన స్థానం కలిపినందుకు ఈ మేత్రాసంలో. వీఆర్ సో గ్రేట్ఫుల్ టు యూ తండ్రి గారు. నేను డెఫినెట్గా డిసెంబర్లో వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఇన్ అవర్ టీయర్స్ అండ్ సాడ్నెస్. పెదనాన్నగారు చేసిన పనులు ఎవరు మర్చిపోరు. అదేవిధంగా పెదనాన్నగారికి సహాయం చేసిన వాళ్ళు, ఉపదేశులు, సంఘస్థులు, దాతలు, వీరందరినీ కూడా మేము ప్రార్థనలో గుర్తుపెట్టుకుంటాం. పెదనాన్న దగ్గర పనిచేసిన వాళ్ళు అందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాం మేము. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ బీన్ దేర్ ఇన్ హిస్ లైఫ్. Who has been there in his life spiritually, physically, and morally. పెదనాన్నగారు లేరు అంటేనే దుఃఖం వస్తుంది. పెదనాన్నగారు లేరు ఇక లేరంటేనే బాధ తనుకుంటూ వస్తుంది. మాటలు రావట్లేదు. మీ ప్రార్థన మాకు, మా కుటుంబానికి ఎంతో అవసరం. చింతకుంట కుటుంబం ఎప్పటికీ కూడా విజయవాడ మేత్రాసన్కి, ఏలూరు మేత్రాసన్కి రుణపడి ఉంటాం మేము. ఈ యొక్క బాధాకరమైన సందర్భంలో మాకు తోడుగా, నేడుగా ఉన్న ప్రతి గురువు కూడా మా యొక్క వందనాలు, కృతజ్ఞతలు. దుఃఖకరమైన సందర్భంలో నేను ఏమన్నా మర్చిపోతే మన్నించండి. ముఖ్యంగా ఐ వాంట్ టు థ్యాంక్ ఫాదర్ బాలా, వికార్ జనరల్. బాలనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఈ యొక్క కార్యక్రమం అంతా నువ్వు చూసుకుంటున్నందుకు, మాకు తోడుగా నేడుగా ఉన్నందుకన్నా ప్రత్యేకంగా థ్యాంక్ యూ. డెఫినెట్గా నేను డిసెంబర్లో వచ్చినప్పుడు కలుస్తానన్న తండ్రి గారిని, మిమ్మల్ని కూడా థ్యాంక్ యూ అన్న. మరొక్కసారి చివరిగా రాజు ఫాదర్కి నిన్న సాయంత్రం నుంచి కూడా పెదనాన్నగారు హాస్పిటల్లో నుంచి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాత్రనక పగలనక నిద్ర లేకుండా శ్రమించి సహాయపడిన రాజు ఫాదర్ గారికి ప్రత్యేకంగా నా తరపు నుంచి, మా చింతకుంట కుటుంబం నుంచి ధన్యవాదాలు. వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. Sisters, క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ
ఈ మన ప్రియ గురువు వారి నిర్ణయ ప్రయత్నం భక్తిపూర్వకంగా భూస్థాపనను చేయించున్నాం. సకల జీవరాశికి ప్రార్థన చేసిన దేవుణ్ణి దృఢ నమ్మకంతో ప్రార్థిస్తున్నాం. ఆయన పరమాత్మ ఈ మృత శరీరమును పరిపూర్ణముగా పూర్తితో సత్సాంగత్యము అనుభవించు పునరుద్ధానము కావకుండా వారి పిన్నయ్య గారి పాపములన్నింటినీ క్షమించి పరమపితో సైతం మన మేలుపరియ క్రీస్తునామమున సురక్షితంగా స్వర్గములకు చేర్చుగా సకల పునీతుల సమేతముగా పరలోక రాజ్య సమక్షమున ఈయన శాశ్వత సంతోషము పొందుగా. దైవ పునీతుల సహాయం వరకు దైవ దూతల ఇతరులకి ఎదురు అందరూ చెప్పండి. ఇతని ఆత్మను చేరుకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. నేను పిలిచిన క్రీస్తు తన చెంత ఉంచునుగాక. దైవ దూతలు నిన్ను అబ్రహాముడిలోకి చేర్చునుగాక. అందరూ ఇతని ఆత్మను అందుకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ఓ సర్వేశ్వరుడు ఇతనికి నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. మీ దివ్య ప్రకాశము ఇతని ఎంతో శాశ్వతముగా వెలుగునుగాక. అందరూ ఇతని ఆత్మను చేరుకుని మహోన్నతుడైన సర్వేశ్వరికి అర్పింపుడు. దేవర ప్రసాదం పితా పుత్ర పవిత్రాత్మతో మహిమకరంగాక. ఓ దయామయ తండ్రి, ఈ మా సోదరుని పాపలను మీకు అప్పగిస్తున్నాను. మీ మంచి కథలో క్రీస్తున్నాం. మీరు పునీతుల పరిపూర్ణ సంతోషమైన గుర్తుగా ఉన్న ఈ దాసుని మీరు అనుగ్రహించిన సకల మేలు చూపిస్తున్నాను. ఓ సర్వేశ్వర, మా ప్రార్థన దైవ ఈ మీ దాసునిపై స్వర్గ ద్వారాలు మేమందరం క్రీస్తునాథుని కలుసుకుందాం. తదుపరి మీతోనూ మా సహోదరులతో శాశ్వతంగా ఉండి పరస్పర విశ్వాసపూరిత మాటలతో ఓరడ పొందినట్లు సహాయం చేయి. మా నాథుడి క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. మనము మన ప్రియ గురువు ప్రేమతో ఆయన స్థలం తీసుకొని పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన
తుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను. నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను, నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. స్వార్థ బుద్ధితో ప్రభు ఇన్నాళ్ళు జీవించి తిని, స్వార్థ బుద్ధితో ప్రభు ఇన్నాళ్ళు జీవించి తిని, నిస్వార్థ జీవిగా ప్రభు నీ వలె జీవింపనిమ్ము. సమాధిలో ఉండుట వలన విశ్వాసం ఇచ్చిన వారందరి సమాధులను మహిమపరచి మీ పునరుత్థానమందు దృఢ నమ్మిక కలిగించితిరి. మీరే ఉత్థానము జీవమును మీ దాసుడైన ఫాదర్ చింతగుంట ఎన్నయ్యను మరలా మహిమతో లేపు వరకు అతనికి నిత్యమైన శాంతియుత విశ్రాంతిని ప్రసాదింపుము. యుగయుగము పాలించు మీ దివ్య ముఖ కాంతి యందు ఈయనకు పరలోకము నిత్య విశ్రాంతిని అనుగ్రహింపుము. ఆమేన్. సర్వశక్తిగల మన ఈ సోదరుని ఇహలోక జీవితము నుండి తిరిగి తన చెంతకు పిలుచుకున్న చిత్తగించి కావున తయారైన ఈయన శరీరమును తిరిగి మట్టికి అప్పగించుచున్నాము. మృతులలో సజీవుడై సమాధిలో నుండి లేచిన వారిలో ప్రథముడు క్రీస్తు ప్రభువే. కావున దీనావస్థలో ఉన్న మన శరీరమును కోరినట్లు చేయుదురు. అందువలన ఈ సోదరుని ప్రభువునకు అప్పగించుచున్నాము. రక్షకుడు ఇతనికి తన శాంతి యందు భాగమసంగి అంత్య దినమున ఇతని శరీరమును సజీవముగా లేపునుగా. ప్రార్థన. సహోదరి సహోదరులారా, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించిన ప్రతి వ్యక్తి మరణించినను మరణమును చవి చూడడు అని పలికిన మన నాథుడైన యేసుక్రీస్తును మన సహోదరుడు చింతగుంట ఎన్నయ్య నిమిత్తము వేడుకొందము. ఓ రక్షక, నాథుడు మరణింపగా మీరు కన్నీరు కార్చితిరి. ఈ శోక సమయమున మా కన్నీటిని కూడా తుడిచివేయమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, పరిపూర్ణ శుద్ధి నొంది రక్షణదాయక తైలముతో అభ్యున్నతి నొందెను. ఇతనికి మీ పునీతుల మోక్షవాసుల సాంగత్యమును ప్రసాదింపమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, మా ఈ సహోదరుడు దివ్య శరీర రక్తముల పవిత్ర విందులో పోషణము చెందెను. ఇతనికి రాజ్య విందులో భాగము ప్రసాదింపుడని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, మా సహోదరుడు
సహోదరుని మరణముచే దుఃఖముతో నిండి ఉన్నాము. విశ్వాసము వలన ఊరట నుండి నిత్య జీవమునందు నమ్మికను పెంపొందించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఓ సర్వేశ్వర, మరణించిన మీ కుమారుడు ఫాదర్ చిన్నగుంట ఇంటయ్య గారిని, ఇన్నయ్య గారిని మీరు దీవించండి. మీ చిత్తం నెరవేర్చ ఆశ కలిగి ఉండెను. ఇతను చేసిన పాపలన్నిటికీ క్షమించి నిత్య శిక్షను తొలగింపు. ఇతడు తన క్రైస్తవ విశ్వాసం ద్వారా మీ భక్తుల హృదయంలో ఏకమై ఉండెను. కావున ఇప్పుడు మీ ప్రేమ కరుణలచే మీ దూతల బృంద సాంగత్యమును అనుగ్రహింపుడు. మా నాథుడైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఓ సర్వేశ్వర, ఈయనకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. ప్రభు నీవలె జీవింపనిమ్ము. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. శరీరవాంఛలతో ప్రభు ఇన్నాళ్ళు సాగితిని. శరీరవాంఛలతో ప్రభు ఇన్నాళ్ళు సాగితిని. నీ ఆత్మతో జీవింప ప్రభు నేటి నుండి వరము నిమ్ము. నీ ఆత్మతో జీవింప ప్రభు నేటి నుండి వరము నిమ్ము. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. మార్చుము నన్ను, మలచుము నన్ను. మార్చుము నన్ను, మలచుము నన్ను. నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను. నీ పరిశుద్ధ ఆత్మతో నింపుము నన్ను. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి.
కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీకేనే స్వంతం నీవే నా సర్వం నీ దరికే చేరాలి. నీకేనే స్వంతం నీవే నా సర్వం నీ దరికే చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి, ఈ జీవితమే ఒక ప్రయాణము. ఈ లోకాన నేనొక బాటసారి, ఈ జీవితమే ఒక ప్రయాణము. తిరుగుమయా తిరుగుమయా నా హృదయ నేత్రమును. తిరుగుమయా తిరుగుమయా నా హృదయ నేత్రమును. ఎక్కడికి నే వెళ్ళుతున్నానో ఎక్కడికి నే వెళ్ళుతున్నానో ఎరిగించు నా స్వామి, ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఒక్కరోజు ప్రభు ముందు నిలబడినే ఏం జవాబు ఇవ్వాలి? ఒకరోజు ప్రభు ముందు నిలబడినే ఏం జవాబు ఇవ్వాలి? మోక్షమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి. మోక్షమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి. ఆత్మకు బదులుగా ఏమివ్వగలను? ఆత్మకు బదులుగా ఏమివ్వగలను? ఈ
తిరిగి